రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరిత రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ ప్రశ్నించేటువంటి ప్రతి గొంతుని అణచివేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. దానిలో భాగమే ఈరోజు గోరంట్ల మాధవ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆయనపై పెట్టినటువంటి కేసులు. ఆ సందర్భంలో ఒక పైచాచిక ఆనందాన్ని పొందాలని మాధవ్కి, గోరంట్ల మాధవ్ గారికి ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాలని చేసిన ప్రయత్నంలో విఫలం చెందినటువంటి 11 మంది పోలీస్ అధికారులని సస్పెండ్ చేసిన విధానం చూసినట్లయితే ఒకసారి ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తుందా, లేకపోతే కక్ష సాధింపు చేస్తుందా? అందున బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అంటే ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళని అణచివేయాలి అనేటువంటి ధోరణిలో చేస్తుందా? ఆలోచన చేసినప్పుడు ఆయన్ని ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పాలన చేయాలి. రాజ్యాంగం మనకు కొన్ని చట్టాలను ఇచ్చింది. ఆ చట్టాలకు అనుగుణంగా పాలన చేయాలి. చట్టాలను చుట్టాలుగా చేసుకుని ఎదుటివారిని హింసించడానికే చట్టాలా? ఎదుటివారిని అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడానికే చట్టాలా? చట్టాతిక్రమణ చేసినటువంటి అధికారులు భవిష్యత్తులో ఇబ్బందులు పడ్డా నాకు బాధ లేదు, కానీ నా ప్రభుత్వానికి చట్టాన్ని ఉల్లంఘించి పని చేయాలనేటువంటి లక్ష్యాల ఇవాళ ఈ రాష్ట్రంలో సాగుతున్న పాలనని చూసిన తర్వాత అర్థమవుతున్నటువంటి విషయం. ఇక్కడ గోరంట్ల మాధవ మాజీ పార్లమెంటు సభ్యుడిని ప్రత్యేకంగా బలహీన వర్గాలకు చెంది బలహీన వర్గాల సమస్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తావన చేసినటువంటి వ్యక్తి. ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వం రావడానికి కూటమి నాయకులు చేసినటువంటి పలు వాగ్దానాల్ని అమలు చేయమని అడిగేటువంటి క్రమంలో ఒక బాధ. రెండవది, బలహీన వర్గాలకి ఉపయోగంగా లేదా బలహీన వర్గాల అభివృద్ధికి మార్గదర్శకుడిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమాల్ని అమలు చేయనటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమా? ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అనేకమైనటువంటి కోణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడమే పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం అంటే రోజు ఏదో ఒక అంశంలో తీసుకుని ఆయన పరిపాలన వల్ల ఇవాళ మేము పరిపాలించలేకపోతున్నాం అనేటువంటి మాటలు చెప్పడం వల్ల ప్రజలకేమైనా ఉపయోగం ఉందా? ఆలోచించాలి. ఇది బలహీన వర్గాల మీద ఒక దాడి, ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడిగా నాకు కనిపించింది. బలహీన వర్గాలలో నాయకులు ఉంటే వాళ్ళ మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడిగా దీన్ని చూడాల్సినటువంటి అంశం ఉంది. సరే, చట్ట ప్రకారంగా ఆయన తప్పు చేస్తుంటే దానికి తగినటువంటి చట్టాన్ని ఉపయోగించి చర్యలు చేపట్టాలి. కానీ ప్రభుత్వమే చట్టాన్ని అతిక్రమించి పలు సెక్షన్స్ని దాంట్లో ఇంపోజ్ చేయటం, లేకపోతే పలు రకాల కేసులు పెట్టడం, పలు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం అంటే వ్యక్తిగతంగా ఆ వర్గాలని ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యాల్ని గమనించినట్లయితే ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించకుండా అత్యవసర పాలన సాగిస్తుందా అంటే ప్రశ్నించేటువంటి ప్రతి గొంతుని నొక్కాలనే చేసే ప్రయత్నాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు పాలించమని అవకాశం ఇస్తే
కక్ష సాధించుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గమనించమని, ఈ ప్రభుత్వ తీరుని గమనించమని నేను కోరుతూ ఇవాళ ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గోరంట్ల మాధవ్ గారిని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడిగా నేను వెళ్ళి పరామర్శ చేయటం, వారికి మనోధైర్యాన్ని ఇవ్వటం, కేవలం ఈ కొన్ని రోజుల వరకే ఈ కక్ష సాధింపులు ఉంటాయి తప్ప అంతిమంగా ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని వారు ఆపలేరు. వారికి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు శక్తివంతుడని, ఆ శక్తిని అడ్డుకునేటువంటి యుక్తి తన దగ్గర లేక ఆ శక్తిని మరిపించి పనిచేసేటువంటి సాహసం లేకపోతే ఆ ఆలోచన వాళ్ళకి లేక ఈ రకంగా నాయకుల్ని ఇబ్బంది పెట్టి లేదా నాయకులపై కక్ష సాధించి, అంటే ఈ రాష్ట్రంలో చట్టాల పట్ల ప్రజలకున్న గౌరవాల్ని తగ్గించాలని చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలుపుకోలేక రోజుకో వేషం, రోజుకో ఒక కార్యక్రమాన్ని, లేదా రోజుకొక వేషమా, లేకపోతే రోజుకొక నాటకమా, రోజుకొక కార్యక్రమమా తీసుకోవడం, ప్రజల దృష్టిని ఏ విధంగా ఈ ప్రభుత్వ వ్యతిరేకత నుంచి మరల్చాలని, ప్రజల దృష్టిని ప్రభుత్వం మీద ప్రజలకి ఈసడింపు వచ్చింది, వ్యతిరేకత వచ్చింది, దాని నుంచి తప్పించుకోవడానికి ఈ రకమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు కూటమి నాయకులందరూ చేస్తున్నారనటానికి ఇది ఒక ఉదాహరణ.